అందుకని జయశంకర్ గారు చెప్పడం ప్రకారం ఇది మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చెప్పారు ఏమనంటే యూరోప్స్ ప్రాబ్లం ఈజ్ వరల్డ్ ప్రాబ్లం బట్ వరల్డ్ యా ప్రాబ్లం ఇస్ నాట్ యూరోప్ అది యూరోప్స్ ప్రాబ్లం. ప్రాబ్లం. అవును కాబట్టి యూకేలో స్థాపిస్తే ప్రపంచం అంతా స్థాపించినట్ట కాదు కదా. అవును. నంబర్ 1. నంబర్ 2, గాంధీ మూవీ తీశాడు. ప్రపంచ ఒకటి నంబర్ 1, ఇదొక ఆంతర్యం. నంబర్ 2 ఇంకొక ఆంతర్యం ఉంది. అదేంటంటే గాంధీ గారు మన సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే కాంగ్రెస్కి ఈయన హర్తాల మీద కూర్చుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. కాదు కాదు, సుభాష్ చంద్రబోస్. ఆ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అది కూడా ఉంది, అది కూడా వస్తాను నేను. ఆ, ఆ. ఒక మాట అన్నారు ఏమంటే మేము గాంధీ ఫాలోవర్స్, వాళ్ళు గాడ్సే ఫాలోవర్స్ అన్నాడు. అట్లా కూడా తీయాలి అసలు సినిమా. గాడ్సే ఏం చేశాడు దేశం కోసం. నేనైతే గాడ్సే ఫాలోవర్ని, అందులో అదే డౌట్. ఇప్పుడు ఇంకో విశేషం ఏంటంటే దేశ విభజన జరిగిన తర్వాత కలకత్తాలో ఆ ప్రాంతంలో హిందూ ముస్లిం మధ్య చాలా పెద్ద గొడవ జరిగితే ఈయన వెళ్ళి ముస్లింలు ఎవరినైతే పట్టుకుని జైల్లో పెట్టారో వాళ్ళందరినీ విడిపించి గాంధీయా. ముస్లింలు ఒకవేళ చంపితే గాంధీ ఆ, వెళ్ళి మళ్ళీ ఆయన ఒకవేళ ముస్లింలు చంపితే మేము చచ్చిపోతాం అని వాళ్ళని ఏమనదు. ఉమ్. ఓం. నమస్కారం అండి, నేను శాస్త్రి మునగాల. శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు ఇవాళ డాక్టర్ వెంకటా చాగంటి గారు ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీద ఆయన పిలిపించాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. సార్, నిన్న మొన్నట్లలో ఒక వార్త భయంకరంగా ఇండియాలో రొటేట్ అవుతోంది సార్. అదేమిటంటే ఇప్పుడు గాంధీ గారి గురించి ఈ ప్రపంచంలో ఎవరికి గాంధీ సినిమా వచ్చేదాకా ఎవరికి తెలియదు అని చెప్పి నరేంద్ర మోడీ అన్నాడు అని చెప్పి ఒక టీవీ ఛానల్లో అన్నాడు అని చెప్పి బయట ప్రచారం వచ్చింది. అసలు ఈయన ఇప్పుడు ఆ తేనెతొట్టుని కదిలియటం ఎందుకో నాకు అర్థం కాలేదు. అది అంతే కదా సార్. ఇప్పుడు అది కాదు, గాంధీ అని ఆయన పోయే ఇన్ని సంవత్సరాలు అయితే గాంధీ సినిమా వచ్చే కూడాను దాదాపు ఒక 20-30 సంవత్సరాలు అవుతుంటుంటే ఇప్పుడు దాన్ని ఎందుకు కదిలిచ్చాడు, దాన్ని కిలుక్కోవటం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎవరు? నరేంద్ర మోడీ గారా? నరేంద్ర మోడీ గారు. అందులో ఎలక్షన్స్ నరేంద్ర మోడీ గారు. ఏంటి సార్? శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన అందులో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కదా ఆల్మోస్ట్. ఇంకొక లాస్ట్ ఫేజ్ ఒకటే ఉంది. సో ఈ టైంలో ఎందుకు దీనికి కెలికాడు అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారు? నేను ఇంత చెప్పినది మీరు మరి ఏమనుకుంటున్నారు? అసలు అంటే ఒక ఉద్దేశం మీకు ఉంటుందిగా, ఎందుకు నాకైతే అర్థం కావట్లా. నాకైతే ఎందుకంటే చాలా మంది కూడాను ఎందుకు కెలికాడు, గాంధీ గారి గురించి ఎందుకు తెలియదు, ప్రపంచంలో చాలా మందికి తెలుసు అది ఇది అని అన్నారు. నేను ఐఎమ్ ఆఫ్ ద సేమ్ ఫీలింగ్. అండ్ ఇప్పుడు ఇట్లాంటప్పుడు అసలు అంటాం ఆయన అనవసరం అని నా ఉద్దేశము. అది ఓకే. అంటే ఇప్పుడు 1982లో రిచర్డ్ అటెన్బరో ఆయన సర్ రిచర్డ్ అటెన్బరో ఆయన తయారు చేసిన మూవీ కదా అది. అవును సార్, అవును అవును. అప్పట్లో నా క్లోజ్, నాకు ఆత్మీయమైన వ్యక్తి సర్ రిచర్డ్ బరో మూవీ అసలు ఎంత బాగుంది, ఇది మూవీ ఆఫ్ ద సెంచరీ అది ఇది అంటే నాకు భలే చిరాకు వచ్చేసింది. అయితే ఎందుకు గాంధీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళు అన్నది నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు కూడా అర్థమయ్యడం మొదలుపెట్టింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లో 53లోనూ యూకే ప్రైమ్ మినిస్టర్ ఒక స్టాచ్యూ పెట్టాడు గాంధీ దగ్గర యూకేలో.
ఏంటిది? యూకే ప్రైమ్ మినిస్టర్? యూకే ప్రైమ్ మినిస్టర్ ఆ, 1952లో ఉమ్. గాంధీ గారి స్టాచ్యూ ఆవిష్కరించారు ఎక్కడ? యూకే. ఓ. సో ఆ రకంగా మరి ప్రపంచానికి తెలుసు కదా అని ఫస్ట్ నంబర్ వన్. ఓకే. ఉమ్. ఓకే. నంబర్ నంబర్ టూ, ఆ తర్వాత కూడా మళ్ళీ యూకేలో ఇంకో సెంట్రల్ పార్క్ లో ఎక్కడో మొత్తానికి ఆవిష్కరించారు. మొన్న ఎప్పుడు, మొన్న ఈ, షికాగోలో ఆవిష్కరించారు గాంధీ గారు. అట్లాంటాలో కూడా ఉంది. అట్లాంటాలో కూడా, అవును. అయితే ఇప్పుడు ఏంటంటే విశేషము, ఇవన్నీ ఇప్పుడు షికాగోలో అట్లాంటాలో ఉంది 82 తర్వాత. అవును, అవును. ఇప్పుడు ఆ రోజు నేను యూనివర్సిటీలో ఉన్నాను. అయితే నేను ఒక నేను ఐ వాజ్ లెక్చరింగ్ స్టూడెంట్స్. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, ఇట్లా మీ గాంధీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చారు, మరి మీరు వస్తారు కదా, మీరు ఇండియన్స్ కదా, మీరు కూడా వస్తారు కదా అంటే అన్న. వెళ్ళలేదు. అయితే అది విషయం. ఉమ్. ఇప్పుడు మీరేమంటారంటే 82 కంటే ముందర చాలా మందికి తెలుసు ప్రపంచం. ఇప్పుడు యూకేలో పెట్టారు అంటే తెలుసు అన్నట్టు కదా. అయితే కానీ నెల్సన్ మండేలా వీళ్ళందరూ ప్రపంచానికి తెలుసు, కానీ గాంధీ గారు తెలియదు అన్నట్టుగా నరేంద్ర మోడీ అన్నారు. అంతే కదా. అవును సార్. మీరు చెప్పండి శాస్త్రి గారు, యూకేలో స్టాచ్యూ పెడితే ప్రపంచం అంతా పెట్టినట్ట? యూకేలో పెడితే పెట్టినట్టు కాదు, నంబర్ వన్. ఎందుకని జయశంకర్ గారు చెప్పడం ప్రకారం, ఇది మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చెప్పారు ఏమనంటే, యూరోప్స్ ప్రాబ్లమ్ ఈజ్ వరల్డ్ ప్రాబ్లం, బట్ వరల్డ్ యా, ప్రాబ్లం ఇస్ నాట్ యూరోప్ అది యూరోప్స్ ప్రాబ్లం. ప్రాబ్లం. అవును, కాబట్టి యూకేలో స్థాపిస్తే ప్రపంచం అంతా స్థాపించినట్ట కాదు కదా. అవును. నంబర్ వన్. నంబర్ టూ, గాంధీ మూవీ తీశాడు. ప్రపంచం అంతా తెలిసి ఉండుంటే గాంధీ మూవీ ఎందుకు తీయాలి? ఉమ్. మీరు చెప్పండి శాస్త్రి గారు. అవును. ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసు అంటున్నారు 82 కంటే ముందర. ఉమ్. అవును. తెలిసినప్పుడు మూవీ ఎందుకు తీశారు? పైసలు అంటే సంపాదించు, అంటే పైసలు మూవీ సంపాదించు. పైసలు సంపాదించడానికి తెలియపోతేనే తీయాలని లేదు కదా, తెలిసినా కూడా తీయొచ్చు కదా ఇంకా. అది ఇప్పుడు రాముడి గురించి ఎన్నో మూవీస్ వచ్చినాయి. రాముడి గురించి ఎగ్జాక్ట్లీ, తెలీదా? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. తెలియదు రాముడి గురించి. అదేంటి సార్? అవును శాస్త్రి గారు, రాముడి గురించి తెలియదు శాస్త్రి గారు. ఉమ్. రాముడి గురించి అడుగు అడుగున ఏం జరిగిందో తెలుసా మీకు? రామాయణం చదివారు అడుగు అడుగున? ఓవరాల్ గా తెలుసు అంతే. అది ఉమ్. అందుకని వీళ్ళు బిట్స్ అండ్ పీసెస్ కింద సినిమాలు తీస్తూ అడుగు అడుగుని చెప్తున్నారు. ఒక అడుగు ఇక్కడ జరిగింది ఒక సినిమాలో, ఇక్కడ జరిగింది ఇంకో సినిమాలో తీశారు. ఓకే. ఇప్పుడు శోభన్ బాబుది ఏదో సినిమా వచ్చింది, సంపూర్ణ రామాయణం. అవును. అది సంపూర్ణమా? చాలా అసంపూర్ణం అది. ఉమ్. కానీ సంపూర్ణ రామాయణం పేరు పెట్టారు. యా. దాని తర్వాత రామాయణం సీరియల్ వచ్చింది మరి. అవును, అందులో అడుగు అడుగున ఏం జరిగిందో తీసుకుంటూ పోయాడు. అవును. ఆ తర్వాత ఇప్పుడు మొన్న అవతార్ ఏదో ఏదో అవతార్ కదా, ఏం సినిమా అది, ఆది ఆదిపురుష్. పురుష్. ఆది ఆదిపురుష్ పురుష్ అని చెప్పి తీశాడు. తీశాడా లేదా? ఏదో ఆయన తీశారు. ఎందుకు దాన్ని ఒక టెక్నికల్ గా తీసి, మన ఏమంటారు గ్రాఫిక్స్ తీసి బాగా జనాలు మెచ్చుకునేటట్టు చేయాలని ప్రయత్నం చేశారు. సార్ దాని రామాయణంగా తీయలేదు సార్ అది. సరే ఏదో తీశాడు కదా. దాని పక్కన బూతుకొని పెడితే అది బాగుండేది. అది సరే మొత్తానికి తీశారు. తీసి దాన్ని అక్కడ పెట్టారు. అంటే ఎవరికి తోచింది వాళ్ళు, పూర్వక బుద్ధి ఏం చేద్దాం మరి తీశారు. అవును. ఇప్పుడు నేనేమన్నా అంటే 1982లో రిచర్డ్ బర్టన్ అన్నవాడు మూవీ తీశాడండి గాంధీజీ. ఉమ్. ఇండియాలో అప్పటిదాకా సత్యజిత్ రే లేడా, ఇంకొకటి లేడా ఉమ్. మూవీ తీయడం గాంధీ మీద? అవును. ఇది మోడీ చెప్తుంది. ఆ. మోడీ గారి ఆంతర్యం మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే 1982 దాకా తెలియదు అంటే ప్రపంచం సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా ఆయన చెప్తున్నప్పుడు మన వాళ్ళు ఎందుకు తీయలేదు? 82 కంటే ముందర గాంధీ మీద ఫిలిమ్స్ ఎందుకు తీయలేదు? తీసినా హిందీలో తీయడం, ఇంగ్లీష్లో తీసి ప్రపంచం అంతా పంపించచ్చు కదా. అవును. తప్పేంటి? అవును. ఒకటి నంబర్ వన్, ఇదొక ఆంతర్యం. నంబర్ టూ, ఇంకొక ఆంతర్యం ఉంది. అదేంటంటే గాంధీ గారు మన సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే కాంగ్రెస్కి, ఈయన హర్తాల మీద కూర్చుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. కాదు కాదు, సుభాష్ చంద్రబోస్. ఆ.
సర్దార్ వల్లభాయ్ అది కూడా ఉంది, అది కూడా వస్తాను నేను. ఆ, ఆ. ఎప్పుడు ఇండిపెండెంట్ కంటే ముందర మాట్లాడుతున్నాను. ఓ ఓ, ఓకే ఓకే. అప్పుడు సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గెలిచాడు. ఓ. గెలిస్తే ఈయన నిరాహార దీక్ష తీసుకున్నాడు, ఆయన ఉండడానికి వీల్లేదు అని. ఆ. సుభాష్ చంద్రబోస్ చీఫ్ అని రిజైన్ చేసి ఉమ్. అప్పుడు మళ్ళీ జపాన్ కూడా వెళ్ళాడా? నుంచున్నాడు. ఆ? అప్పుడు జపాన్ వెళ్ళాడా? ఆ, విసుగొచ్చింది గాంధీతో. ఆ, నెహ్రూని తెచ్చిపెట్టారు. ఆ. గాంధీకి నెహ్రూ కావాలి. ఎందుకు చెప్పండి? ఈయన ఏం చెప్పినట్టు వింటాడు కాబట్టి అని. కాదు, చెప్పినట్టు ఎటు వింటాడు. ఆ, కానీ నెహ్రూ చాలా ధనవంతుడు, ఓకే. చాలా ధనవంతుడు. ఉమ్. ఈయన చేసే ఆబ్రాస్ పనులకి ధనం కావాలి కదా మరి. ఈయన గోచి కట్టుకొని తిరిగేవాడు కదా సార్, ఈయనకి ఈయన గొంతుకట్టి తిరిగాడు, కానీ ఈయన చేసే పనులు ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా సరే సభలకి, మైకులకి, వాటికి వీటికి ఖర్చు ఎవడు పెట్టాలి? ఆ. అదంతా నెహ్రూ చూసుకునేవాడు. ఉమ్. ఉమ్, మీకు నెహ్రూ వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ ఉన్నాడు కదా, అవును. ఆయన ఆ, ఎంత రిచ్ అంత రిచ్ ఆయన. ఆ. ఒకసారి ఇంటికి వస్తే, గాంధీ ఇంటికి వెళ్తే, ఆయన పొయ్యి వెలిగించడానికి ఏం లేక నోట్లు తీసి వెలిగించాడు చాయ్ పెట్టడానికి. ఆ. ఇది మన చిన్నప్పుడు స్టోరీ. అవును అవును అవును. సో ఇదేమంటే అంత రిచ్. ఆ. సో ఇది ఒకటి. గాంధీ గారు చేసిన దాష్టికాలన్నీ చెప్పాలి కదా ప్రపంచానికి, ప్రాపర్గా చెప్పాలి. ఉమ్. ఈ యా. వర్షంలో నువ్వు చెప్పడం కాదు. అవును అవును. సుభాష్ చంద్రబోస్ నువ్వు ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటి సార్? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అంతే కదా. ఉమ్. మరి నువ్వు స్వాతంత్రం ఎందుకు అడుగుతున్నావు? డెమోక్రసీ లేదని కదా. అవును. మరి నువ్వు చేసిన ఈ ఆబ్రాష్ పని ఏంటిది? ఆ. ఇప్పుడు కాంగ్రెస్ కూటమి ఒకటి ఉంది, దానికి ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగినప్పుడు సుభాష్ చంద్రబోస్ నుంచున్నాడు, నెహ్రూ నుంచున్నాడు. సుభాష్ చంద్రబోస్ గెలిచాడు. గెలిచినప్పుడు వాళ్ళలో ఉన్నది అది కదా. అవును మరి డెమోక్రటిక్ గా ఆయనే ఉండాలి లీడర్ గా. అవును. కానీ నేను చెప్పినట్టు నడవాలి అనుకోవడం డెమోక్రసీయా, నియంతృత్వమా? నియంత్రితం. మరి ఈయనకి హిట్లర్కి తేడా ఏంది చెప్పండి కొద్దిగా. ఆ. ఇద్దరు ఒకే ఒకే నెలలో ఒకే రోజున పుట్టినట్టున్నారు. ఆ. ఉమ్. ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే, అలా చేయడం నియంతృత్వం. ఆయన అవును ఆయన అన్నాడు అనుకోండి, గాంధీ అలా కాదు, ఆయన వస్తే కనుక మొత్తం మనకి స్వాతంత్రం రాదు, ఇది రాదు అన్నాడు అనుకోండి, మరి ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు ఆయన్ని? అవును. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ నుంచి ఉంది, బీజేపీ నుంచి ఉంది, బీఆర్ఎస్ నుంచి ఉంది. అవును మీకు బీజేపీ రావాలని ఉంటుంది, అవును. కానీ ప్రజలు ఎన్నుకున్నది కాంగ్రెస్ని కదా. అవును కుదరదు అని చెప్పి మోడీ వచ్చి అట్లనే కుదురుతుంది. ఐ డోంట్ లైక్ కాంగ్రెస్, బీజేపీ ఉండాలని చెప్పి చెప్తున్నాడా? డెమోక్రటిక్ కాదు కదా అది. అవును. సో గాంధీ వాజ్ నెవర్ ఎ డెమోక్రటిక్ ఫాలోవర్. ఆ. అది ప్రపంచానికి తెలవాలి. కారణాలు వద్దండి, ప్రజలు ఎన్నుకున్నది ఎవరు? అవును ఇప్పుడు మీరు చెప్పండి శాస్త్రి గారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, కానీ మోడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ, గవర్నర్ మనవాడే కదా అని చెప్పి అది బర్తరఫ్ చేయ గవర్నమెంట్ అని చెప్పలేదు కదా. అవును. డెమోక్రసీ డెమోక్రటిక్ ఎన్నికయ్యావు. అయినప్పుడు మరి రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా కలిశాడు కదా. అవును. నువ్వు నాకు నచ్చలేదు ఇంక కలవనన్నాడా? లేదు కదా. లేదు. అవును. సో ఇది కేసీఆర్ చేశాడట నియంతృత్వం. అవును. ప్రజాభవన్లోకి ఎవరు రాకూడదని మొత్తం గడియలు పెట్టేసి మొత్తం కంచెలు లేపేసి, ఇనప కంచెలు. అసలు ఎవరిని కలవకపోవడం, మినిస్టర్లు కూడా నా ఇష్టం, నేను రమ్మంటే రావాలి మీరు, లేకపోతే లేదని పెట్టడం. ఇదంతా నియంతృత్వం. అవును. ఎలక్షన్స్ అప్పుడు కూడాను ఆ, ఆయన అనుకోలేదు మనం ఓడిపోతాం అని చెప్పి, ఆయన తోచినట్టు చేసుకుంటూ పోయాడు, గెలుస్తానులే వచ్చినట్టు అనుకున్నాడు. పోలీసులు అందరినీ తను చెప్పినట్టు చేయమని చెప్పి వాళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్లు, ఈ ట్యాపింగ్ అన్ని చేయించి డబ్బులన్నీ సంపాదించి, వాళ్ళు ఎక్కడెక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బులు ఉంటే పట్టుకొని అవన్నీ తీసుకొచ్చి బీఆర్ఎస్కి ఇచ్చి ఏంది ఇదంతా? ఆ. బ్యా, చాలా అసలు అది దానంత దరిద్రం ఇంకోటి బురద బురద అయిందంతా. ఉమ్.
సిగ్గు లేనివాడు సార్. ఇప్పటికైనా ఆయన ముందులోకి వచ్చి నా తప్పైందని ఒప్పుకుంటే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలంగాణ ప్రజలు కూడా అమాయకులు మరీ ఇంత అసలు. అంటే ఇండియన్స్కే మనకి షార్ట్ టర్మ్ మెమరీ ఉందిలేండి సార్. ఇప్పుడు నెక్స్ట్ టైం మరి మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిచి ఎన్నుకున్నా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఆశ్చర్యం నిజమే శాస్త్రి గారు, నిజమే అది. అవును. ఎందుకండి ఇప్పుడు వీడికి రేవంత్ రెడ్డి రెచ్చిపోయి అరుస్తున్నాడు తప్పితే ఈజ్ నాట్ వర్కింగ్. ఇప్పుడు కరెక్ట్ గా కేసీఆర్ మీద కేసు వచ్చింది కదా, తీసుకుని జైలు పెట్టేయాలి, అయిపోయా. తీసుకెళ్ళి ఆ పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఇరగదీసి చెప్పిస్తారు అయ్యి కదా, అయిపోయాయి. మొత్తం కేసు అంతా ఉల్టా పల్టా అయిపోయాయి. ఇప్పుడు వదిలేశాడు, చేయట్లేదు. ఎందుకు? June 4 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ని సమాప్తం చేద్దాం, అక్కడనే 25 మంది ఎమ్మెల్యేలు తీసుకుని కాంగ్రెస్ జరుపుకుందాం, అప్పుడు బీఆర్ఎస్ అసలు ఏం ఉండదు, ఇక ఆయన సచిన్ పాములాగా అక్కడ ఫామ్ హౌస్ లో పడి ఉంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. అది కాదు కదా అనుకోవడము. చేయాల్సింది ఏంటి చెప్పండి శాస్త్రి గారు? తప్పు చేసిన వాడు ప్రకారం శిక్ష పడాల్సింది. అవును. అవును. దేశద్రోహం సార్ అది. డెమోక్రటిక్ గా ఎన్నుకున్న ఎమ్మెల్యేల మీద ఆయన నిఘా పెట్టించాడు. అవును. వీళ్ళు ఏమన్నా టెర్రరిస్టులు అండి? వాళ్ళంతా మామూలు మనుషులు సార్ వాళ్ళు. అవును. నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అని చెప్పి నిఘా పెట్టించడం ఏంటి? వదిలేసి వెళ్ళిపోతారని నువ్వు బాగాలేవు కాబట్టి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోని. డెమోక్రసీ అన్నది ఎట్లుండాలంటే ప్రజలు వాళ్ళని ఎవరు ఎన్నుకున్నారో వాళ్ళని గౌరవించాలి మనం. అవును. ఆ గౌరవం లేకుండా ఏంటండి ఇది? ఇప్పుడు గాంధీ చేస్తే ఈ సొంత శాస్త్రాలన్నీ ఇవే. ఉమ్. ఉమ్. అప్పుడు ఇంకా ఇట్లా యూట్యూబ్లు, తర్వాత ఇంత మీడియా, ఇంత టీవీ ఛానల్స్ లేవు. అవును. గాంధీ ఒక్కసారి చెప్పాడు, ఒక్కసారి రేడియోలో అది వచ్చిందంటే అబ్బో దైవవాణి వినిపించినట్టే ప్రజలకి. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు అంత గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఆ, ఈయన సుభాష్ చంద్రబోస్ని ఎన్నుకున్నారు? మీరు చెప్పండి శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ శాస్త్రి గారు. అందుకనే గాంధీ గురించి పూర్తిగా తెలియదు అందరికీ. కానీ అట్లా సినిమా తీస్తే మటుకు అట్లా పూర్తిగా ఎట్లా ఎవరు తీస్తారు సార్? తీయరు కదా. అందే అంటున్నా. ఇప్పుడు అందుకనే దానికి పార్టీ పార్టీలుగా చేయండి, ఏదైనా చేయండి. మోడీ యా. ఈజ్ ఫ్రమ్ గుజరాత్, అవును. గాంధీ ఈజ్ ఫ్రమ్ గుజరాత్. అవును. తర్వాత ప్రైమ్ మినిస్టర్ కి పటేల్ని ఎలక్ట్ చేశారండి. అవును. అవును. ఇప్పుడు దానికి గాంధీ మళ్ళీ దానికి అడ్డుపడ్డాడు కదా. అవును. అటువంటి నిరాహార దీక్ష చేసి మళ్ళీ ఆయన చేత రైటింగ్ లో రాయించుకొని నేను ఇట్లా. ఏంటది? ఏంటది అసలు? అది ఏమిటి అసలు? దాన్ని ఏమంటారు దాన్ని? ఇలాంటి వాటిని మనము ఆయన గాంధీని మనం మనం ఏమైనా మెచ్చుకుంటామా అండి? ఏదైనా అంటే మళ్ళీ ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, అంతర్జాతీయంగా బాగుంటుంది అని. ఇప్పుడు ఇంగ్లీష్ రాని దేశాలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళేమి అంతర్జాతీయంగా. ఇప్పుడు జపానే ఉంది సార్. జపాన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాడు. ఇప్పటికీ మనం ఏమైనా సామాన్ జపాన్ నుంచి కొంటే వాళ్ళు వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లోనే పెడతారు వాళ్ళు. కరెక్ట్. ఇంకో విశేషం ఏంటంటే ఇప్పుడు యూకేలో, అదే ఇంగ్లాండ్లో గాంధీ స్టాచ్యూ పెట్టారని చెప్పి ప్రపంచం అంతా తెలుసు అనుకుంటే తప్పది. ప్రపంచంలో ప్రతి దేశానికి గాంధీ తెలుసా? ఎలా ప్రచారం జరిగి ఉండాల్సింది అని మోడీ గారి అభిప్రాయం ఏంటంటే, ఎలా అయితే నెల్సన్ మండేలా గురించి ప్రతి పాఠ్యపుస్తకంలో చదువుతున్నారో గాంధీ గురించి పాఠ్యపుస్తకాలు ఉండాలంటాడు అవును. ప్రపంచం అంతా. అది లేదు. సో దిస్ అవును. ఈస్ ప్రాబ్లం. సో మరి మోడీ గారు అంటాం కరెక్టే కదా. ఉమ్. ఉమ్. అమ్మో, దాని మీద కూడా ఇప్పుడు ట్రోలింగ్ మొదలైంది సార్. ఏదైనా మోడీ గారు అనటం మటుకు కరెక్ట్. ఆయన ఉమ్. ఆయన ఎందుకు అన్నాడు అన్నది ఇది విదితం అవుతోంది మనకి. ఉమ్. ఉమ్. ఇప్పుడు కొంతమంది ఎవరో తరూరా, శశి తరూరా, శశి లేకపోతే తరూర్. అవును, శశి తరూర్. జయరాం ఒకళ్ళు ఒక మాట అన్నారు. ఏమంటే మేము గాంధీ ఫాలోవర్స్, వాళ్ళు గాడ్సే ఫాలోవర్స్ అన్నాడు. అట్లా కూడా తీయాలి అసలు సినిమా. గాడ్సే ఏం చేశాడు దేశం కోసం. నేనైతే గాడ్సే ఫాలోవర్ని, అందులో అదే. డౌట్. ఇప్పుడు ఇంకో విశేషం ఏంటంటే దేశ విభజన జరిగిన తర్వాత కలకత్తాలో ఆ ప్రాంతంలో హిందూ ముస్లిం మధ్య చాలా పెద్ద గొడవ అయితే ఈయన వెళ్ళి ముస్లింలు ఎవరినైతే పట్టుకుని జైల్లో పెట్టారో వాళ్ళందరినీ విడిపించి గాంధీయా? ముస్లింలు ఒకవేళ చంపితే గాంధీ ఆ. వెళ్ళి మళ్ళీ ఆయన ఒకవేళ ముస్లింలు చంపితే మేము చచ్చిపోతాం అని వాళ్ళని ఏమనదు.
ఉమ్, దీన్ని ఏమంటారు సార్ మీరు? అవును, అవును. దరిద్రం అంటారు. ఇప్పటికీ కూడా ఆ దరిద్రంలో కొట్టుమిట్టాడే వాళ్ళు ఇండియాలో కోకొల్లల మంది ఉన్నారు. మూర్ఖులు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అన్ని వైపులా చూడాలి. గాంధీ గాంధీ యొక్క తత్వం ఏంటి? అసలు మనకి అసలు ఇండిపెండెన్స్ వచ్చింది సుభాష్ చంద్రబోస్ మూలంగా. అది అవును. మూలంగా కాదు. వీళ్ళంతా అనుకుంటారు నాన్ వైలెన్స్ వల్ల వచ్చింది అని అనుకుంటున్నారు. నాన్ వైలెన్స్ కాదు. వాళ్ళు ఏం చేసిందంటే యూకే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు బ్రిటిషర్స్. వాళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ సుభాష్ చంద్రబోస్ మేము ఓడిపోయాం అని చెప్పుకుంటే బాధపడతాడు. మీకు ఎంతమంది సిపాయిలు తిరుగుబాటు చేశారు తెలుసా మీకు? ఉమ్, బ్రిటిషర్స్ని షిప్పుల్లో ఎక్కడికక్కడ చంపేశారు వాళ్ళు. ఆ, ఉమ్. ఇవన్నీ జరిగినాయి. మనం ఇది అర్థం చేసుకోవాలి. అది. యా. కాబట్టి కాబట్టి మోడీ గాంధీ గురించి అనటం సబబే. అది ఓకే సార్. సార్. అదే ఇది అడుగుదామని చెప్పి యా. పిలిచాను. మళ్ళీ ఓకే. మాట్లాడదాం. యా. ఓకే సార్. ఓ. ఓకే శాస్త్రి